పాత నిబంధనలో చనిపోయి తిరిగి లేచిన ముగ్గురు వ్యక్తులు. మొదటి వ్యక్తి సారెపాతు వెధవరాలు కుమారుడు. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 17-24. ఏలియా ప్రవక్త సారెపాతు వెధవరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఆమె కుమారుడు చనిపోతాడు. అప్పుడు ఏలియా ప్రవక్త ప్రార్థించగా దేవుడు మళ్ళీ ఆ కుమారుని బ్రతికిస్తాడు. రెండో వ్యక్తి షునేమీరాలి కుమారుడు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 18-37 వచనంలో మనం చూడవచ్చు. ఆమె గుడ్రాలుగా ఉన్నప్పుడు ఎలీషా ప్రవక్త ప్రార్థించగా ఆమె కుమారుడు పుడతాడు. కొంతకాలం గతించిన తర్వాత ఆ బిడ్డ చనిపోతాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ప్రార్థించగా దేవుడు మరలా అతన్ని బ్రతికిస్తాడు. మూడో వ్యక్తి ఇశ్రాయేలులో ఒకడు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20-21 వచనంలో ఇశ్రాయేలులో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతన్ని తీసుకొని సమాధి చేయడానికి వస్తున్నప్పుడు మోయాబు సైన్యానికి భయపడి అతని ఎలీషా సమాధిలో పాతి పెడతారు. అప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి ఆ వ్యక్తి మరలా బ్రతుకుతాడు.